దేవుడు మనల్ని కనికరించారు. మరి మీ అందరికీ కూడా మా కుటుంబ పక్షంగా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇది కుటుంబాలకి ఆదరణిచ్చే పండగ, కుటుంబాలకి ధైర్యాన్ని ఇచ్చే పండగ, కుటుంబాలకి నిరీక్షణ ఇచ్చే పండగ. క్రిస్మస్ అంటే ఏమి లేదు, ఇట్స్ నథింగ్ బట్ క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని పూజించడం. ఎందుకు మనం పూజించాలి, ఎందుకు మనం ఆయన ఆరాధించాలి అంటే ఆయన ఈ లోకానికి రక్షకుడిగా జన్మించాడు. దేవుని స్తోత్రాలు. ఆయన మనకి కనెక్టివిటీ, ఆయన మనకి కనెక్టివిటీ, మనకు ఒక సంబంధాన్ని, దేవునికి మానవునికి ఒక సంబంధాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. కనుక ఈరోజు క్రీస్తు జన్మ చాలా 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 ప్రాముఖ్యమైనది. ప్రపంచ సంఘటనలన్నిటికంటే క్రీస్తు జన్మ చాలా ఘనమైనది. అలాగే ఈ సృష్టి అంతటికంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, సముద్రం, కొండలు, వీటన్నిటికంటే కూడా యేసు ప్రభు వారి యొక్క జన్మ చాలా గొప్పది. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాల్లో అతి ప్రాముఖ్యమైన సంఘటన క్రీస్తు పుట్టిక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక సందేశంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరి ఇందాక మనం విన్నాం, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం విన్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జన్మ చాలా ఆధారాలతో కూడింది. ఆయన జన్మకి ఆధారాలు ఉన్నాయి. ఆయన జన్మకి ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎలా పుట్టాడు, ఆయన జన్మించినప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనకి ఆధారాలు ఉన్నాయి. ఆయన జన్మ ప్రొఫెటికల్, ప్రవచనాత్మకమైనది. ముందుగానే క్రీస్తు గురించి అన్ని ప్రవచనాలు ఉన్నాయి. అందుకనే ఆయన జన్మ చాలా ప్రత్యేకమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఆయన చరిత్ర పురుషుడు, ఆయన చరిత్రలో ఉన్నాడు. అందుకే యేసు ప్రభు పుట్టిన తర్వాత చరిత్ర 2 భాగాలు. యేసు ప్రభు పుట్టుకతోనే ఈ క్యాలెండర్ స్టార్ట్ చేశారు. ఇప్పటికి 2024 సంవత్సరాలైందని క్రీస్తు జన్మ మనకి ప్రకటిస్తుంది. కనుక క్రీస్తు జన్మ ఇట్స్ నాట్ ప్రొఫెటికల్ బట్ ఇట్స్ హిస్టారికల్. అది చరిత్రాత్మకమైనది. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ అనేటటువంటిది, క్రీస్తు జన్మ అనేటటువంటిది యూనివర్సల్, అది సార్వత్రికమైనది. అందరి కొరకు ప్రభు పుట్టాడు. ఇది చాలా గొప్ప విషయం. అన్ని దేశాల్లో కూడా ఈరోజు క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా జన్మించాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన యూదుల దేవుడు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు. ఆయన జ్ఞానుల దేవుడు, ఆయన పామరుల దేవుడు, ఆయన యవనస్తుల దేవుడు, ఆయన పిల్లల దేవుడు, ఆయన వృద్ధుల దేవుడు, ఆయన విధవరాండ్ర దేవుడు, ఆయన ఉద్యోగస్తుల దేవుడు, ఆయన రిటైర్ అయిపోయిన వారి దేవుడు కూడా, ఆయన వ్యాపారస్తుల దేవుడు, ఆయన చిన్న చిన్న పనులు చేసుకున్న వారి యొక్క దేవుడు కూడా, ఆయన ఆరోగ్యవంతులకు దేవుడు, అనారోగ్యంతో ఉన్న వారికి కూడా ఆయన దేవుడే. పేదల కొరకు వచ్చాడు ఆయన, గొప్పవారి కొరకు కూడా వచ్చాడు, స్త్రీల కొరకు వచ్చాడు. ఆయన స్త్రీల కొరకు జన్మించాడు. అలాగని పురుషుల్ని విడిచిపెట్టదు, పురుషుల కొరకు కూడా ఆయన జన్మించాడు. ఎవరైతే నష్టపోయారో అలాంటి వారి కొరకు ప్రభు జన్మించాడు. అలాగే అభివృద్ధి పొందుతున్న వారి కొరకు కూడా క్రీస్తు జన్మించాడు. ఆయన భక్తిహీనుల కొరకు ఆయన జన్మించాడు. ఆయన భక్తి పరుల కొరకు కూడా దేవుడు జన్మించాడు. ఆయన పాపుల కొరకు జన్మించాడు. ఆయన పరిశుద్ధుల కొరకు కూడా జన్మించాడు. కనుక ఆయన జన్మ అందరికీ సంబంధించింది. ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈరోజు మనం
గమనించవలసిన గొప్ప సత్యం ఏంటంటే దేవుడు నా కొరకు జన్మించాడు. ఎందుకు నీ కొరకు జన్మించాడంటే నీకు నాకు ఆయన గొప్ప రక్షణ ఇవ్వడానికని జన్మించాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన ఏదో డబ్బులు సంపాదించడానికి, గుడులు గోపురాలు కట్టించుకోవడానికి, లేకపోతే మన ద్వారా ఏదేదో సంపాదించుకోవడానికి ఆయన జన్మించలేదు. ఆయన జన్మ చాలా అర్థవంతమైంది. ఆయన జన్మ ఒక పర్పస్ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క జన్మ చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, అది సత్యముతో కూడినటువంటిది. అందుకనే క్రిస్మస్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్, బహుమానము. ఈరోజు ప్రపంచానికి ఒక గిఫ్ట్గా, ఒక బహుమానముగా కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ అనేటటువంటిది లవ్ ఆఫ్ గాడ్, అది ప్రేమను పంచిన పండగ. హల్లెలూయా. ఈరోజు ప్రేమ లేని వారుగా ఉంటున్నాం, కానీ దేవుడి లోకానికి వచ్చి నేను లోకమును ఎంతో ప్రేమించాను ఆయన. ఇది ప్రేమను పంచే పండగ ఇది. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ అనేది గ్రేస్ ఆఫ్ గాడ్, ఆయన మహా కృపే క్రిస్మస్. ఈరోజు మనకి దేవుని కృప అనుగ్రహించబడి మనము దేవునితో కూడా కూర్చొని, దేవునితో కూడా అనుభవించి, దేవుని పరలోక రాజ్యములో ఉండే గొప్ప భాగ్యాన్ని ఆయన కృప ద్వారా, ఆయన జన్మ ద్వారా దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ ఈజ్ ఏ గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సువార్త క్రిస్మస్. అందుకని ఆయన జన్మించినప్పుడు ప్రకటించబడ్డాడు క్రీస్తు. ఈ రోజు వరకు కూడా ప్రకటించబడుతున్నాడు. అది క్రిస్మస్. క్రీస్తు మనలో ప్రకటించబడుతున్నాడా? క్రీస్తు మనలో ప్రదర్శించబడుతున్నాడా? మనల్ని చూచినప్పుడు మన బట్టలు కనబడతాయి, లేకపోతే మన అందాలు, మన సోకులు కనబడతాయి. కానీ మనలో క్రీస్తుని చూడగలుగుతున్నప్పుడే మన బట్టలకి, మన సోకులకి విలువ వస్తుంది. దేవుని స్తోత్రాలు. క్రీస్తుని ప్రదర్శిద్దాం. మన మాటల్లో, మన నడవడిలో, మన వస్త్రధారణలో క్రీస్తు ప్రకటించబడాలి, సువార్త ప్రకటించబడాలి. ఎందుకంటే ఎక్కడైతే సువార్త ఉంటుందో అక్కడ దేవుని శక్తి ప్రజలు పొందుతారు. హల్లెలూయా. కనెక్టివిటీ. ఎప్పుడైతే మనం యేసు ప్రభు జన్మను గురించి సువార్తను ప్రకటిస్తామో యేసు ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ అనేటటువంటిది ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసాన్ని ప్రభు ఇచ్చాడు. అదే క్రిస్మస్. ఈరోజు ఫెలోషిప్ ఉందా దేవునితో? మీరు లేచిన తర్వాత ప్రభుతో మాట్లాడగలిగారా? ఈ క్రిస్మస్ దినమున మీరు లేచిన తర్వాత యేసు ప్రభుతో మాట్లాడుకున్నారా? ఈరోజు మీరు లేచిన తర్వాత ఆయన ఏమైనా ఒక చిన్న పాట పాడి మీరేమైనా ఆయన ఆరాధించగలిగారా? అది క్రిస్మస్. దేవునితో సహవాసాన్ని మనం పెంచుకోవాలి. తెంచుకుంటున్నామా? పెంచుకుంటున్నామా? క్రీస్తుతో మనము ఆ ఫెలోషిప్ని మనం పెంచుకోవాలి. క్రిస్మస్ ఈజ్ ఏ హోప్ ఆఫ్ గాడ్. మనకి నిరీక్షణ ఇచ్చే పండుగ ఇది. ఈరోజు యేసు ప్రభు జన్మించి లోకానికి, మనందరికీ ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి నిరీక్షణ అంటే, మనము చనిపోయినప్పటికీ కూడా మనము తిరిగి లేస్తాము, మనం ప్రభువుతో సదాకాలం ఉంటాము. హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా.
స్థుతించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు జన్మ చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు జన్మ మనకు ఒక బహుమానం. క్రీస్తు జన్మ ఆయన ప్రేమను పంచుకునే ఒక గొప్ప కృప, ఆయనతో సంబంధం, ఆయనతో సహవాసం. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు జన్మ యొక్క స్పెషాలిటీ, అసలు ఎందుకు వచ్చాడు, పర్పస్ ఆఫ్ క్రైస్ట్, ఎందుకు వచ్చాడు ఆయన, ఇది చాలా ముఖ్యం. ఆయన పని పాట లేకుండా రాలే. ఇప్పుడు చూడండి, ఒక అమెరికా ప్రెసిడెంటు భారతదేశం వచ్చాడంటే ఊరికనే రాడు. ఆయనకి ఏమి ఖాళీ లేక, లేకపోతే కాలక్షేపానికో, లేకపోతే చూసిపోవడానికో, తాజ్మహల్ చూసిపోవడానికో, లేకపోతే హిమాలయ పర్వతాలు చూసిపోవడానికో ఆయన రాడు. ఆయన వచ్చాడంటే ఒక పర్పస్తో వస్తాడు, ఆయన ఒక ఉద్దేశంతో వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఒక ప్యాకేజీతో వస్తాడు. అలాగే యేసు ప్రభువారు కూడా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఒక ప్యాకేజ్ తీసుకొచ్చాడు. ఆ ప్యాకేజీలో అన్నీ ఉంటాయి. చూడండి, మేము కొన్నిసార్లు యెరూషలేము వెళ్ళినప్పుడు ఒక ప్యాకేజీకి వెళ్ళాం. ఒక ప్యాకేజీ అంటే ఆ డబ్బు మనం కడితే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మా సదుపాయాలన్నీ, భోజనాలన్నీ, వసతి, హోటల్స్, రైలు టికెట్స్, తర్వాత మాకు అక్కడ బస్సెస్, గైడు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇక మాకేం పని ఉండదు, అది ప్యాకేజ్. అలాగే యేసు ప్రభువారు కూడా ఒక ప్యాకేజ్, ఒక గొప్ప అనేకమైన విషయాలతో యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి ఒకసారి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన నామాల్లోనే గొప్ప ప్యాకేజ్ ఉంది. ఆయన నామములలోనే గొప్ప ప్యాకేజ్. ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనం మనం చూద్దాం. 22 చదువుదాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టారు. యేసు. ఈరోజు మీ జీవితాల్లో ఈ పేరును మనం పలకగలిగితే, హృదయపూర్వకంగా యేసు అంటే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తావు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలమైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానానికి అధిపతి. ఆయనకి పేరు పెట్టారు ఆశ్చర్యకరుడు. యేసు అనగా రక్షకుడు, ఒక ప్యాకేజ్. మన పాపాలన్నిటి నుండి కూడా మనకి విడుదల ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకములో జన్మించాడు. ఇంకెవరో పాపాల నుంచి విడిపించలేరు. నువ్వు చేసిన తప్పులు ఎప్పుడు కూడా మానసిక క్షోభ, అయ్యో ఆ తప్పు ఎందుకు చేశాను, ఈ తప్పు ఎందుకు చేశాను. చాలాసార్లు నాకు టీవీ ప్రోగ్రామ్స్ అయిన తర్వాత టెలిఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ టెలిఫోన్ కాల్స్లో చెప్తారు, అయ్యా నేను తప్పు చేశాను, వలన మోసం చేశాను, అన్యాయం చేశాను, మా తల్లిదండ్రులను బాధ పెట్టాను, నా భార్యను బాధ పెట్టాను, నా భర్తను బాధ పెట్టాను, అయ్యా నాకు ఆ బాధ ఎక్కువైపోతుంది, నాకు ఎలాగానే అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను చెప్తాను, అయ్యా యేసు ప్రభు నీ కొరకు పుట్టాడు. నువ్వెప్పుడైతే యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటావో నీ పాపాలన్నీ ఒక్కసారే తుడిచివేయబడతాయి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములన్నిటినీ కూడా క్షమించేటటువంటి గొప్ప దేవుడు, మన పాపములను క్షమించువాడు ఆయన. ఆయన గతకాల పాపాలు, ప్రస్తుత పాపాలు, భవిష్యత్తు పాపాలు కూడా క్షమించాడు. ఇది గొప్ప సత్యం. నీ పాపములన్నిటినీ క్షమించువాడను.
నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడను, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను, కరుణా కటాక్షాన్ని నీ కిరీటముగా ఉంచుచున్నాను. దట్ ఇస్ ద ప్యాకేజ్. యేసు ప్రభు ఏదో ఒట్టి చేతులతో రాలేదు. నీకు నాకు జీవం ఇవ్వడానికి, నీకు నాకు వెలుగు ఇవ్వడానికి, నీకు నాకు సంతోషం ఇవ్వడానికి, నీకు నాకు గొప్ప రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. కనుక ఈ భూలోకంలో బ్రతికి ఉన్నప్పుడే నీ పాపాలు పోగొట్టుకోవాలి. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ పాపాలు నీ తల్లిదండ్రులు కానీ నీ బిడ్డలు కానీ ఎవరూ తీయలేరు. చాలామంది నన్ను అడుగుతుంటారు, అయ్యా మా అబ్బాయి చనిపోయాడు, ఆ అబ్బాయి పాపాలన్నీ క్షమించబడాలి, ఏం చేయమంటారంటే, అమ్మ మిమ్మల్ని నేను మోసం చేయలేను, కొన్ని కోట్ల రూపాయలు మీరు ఇచ్చినా మీ అబ్బాయి పాపాలు నేను క్షమించలేను. కానీ ఒకవేళ మీ అబ్బాయి యేసు అని ఆయన నిజంగా ఒక్క మాట పలుకి ప్రభువా నన్ను క్షమించమని ఉంటే మీ అబ్బాయి కొరకు మీరేమీ బాధపడద్దు, మీ అబ్బాయి ప్రభువుతో ఉంటాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. యేసు అనే మాటలో రక్షణ, యేసు అనే మాటలో స్వస్థత. దావీదు కుమారుడా నన్ను బాగు చేయి. ప్రభు అడిగాడు, ఏం కావాలి? గుడ్డివాణ్ణి ప్రభు. అయితే చూడు, యేసు నన్ను కనికరించు. ఈ పేరు మీరు ప్రతిరోజు పలకాలి. యేసు, యేసు ప్రభువా నన్ను కనికరించు. నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత కొనుపిరిలో ఉన్నా, నువ్వు ఎంత దుస్థితిలో ఉన్నా, ఎంత పాపములో కూరుకుపోయినా యేసయ్యా నన్ను క్షమించు ప్రభు అంటే ప్రభు నీ పాపాలన్నీ క్షమిస్తాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆయన నీ హృదయంలోకి వస్తాడు, ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన నీతో ఉండే దేవుడు. అదే క్రిస్మస్. ఆయన నీలో ఉండే దేవుడు. కనుక ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం. మన ప్రపంచంలో ఎన్ని పేర్లు ఉన్నాయి కదా, ఎన్నో పేర్లు ఉన్నాయి. చాలామంది ప్రెసిడెంట్స్ పేర్లు ఉన్నాయి, ముఖ్యమంత్రుల పేర్లు ఉన్నాయి, గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు ఉన్నాయి. కానీ యేసు ప్రభు పేరంట అన్ని నామములకైనా పైనామము. హల్లెలూయా. ఆయనే యేసు, 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 ఆయనే యేసు. నాకొకరు ఉన్నారు నన్ను ప్రేమించేవాడు. ఇలా మన సమస్యలన్నిటిలో మనల్ని ఆదుకోవడానికి, ధైర్యం చెప్పడానికి, మన పాపాలు క్షమించడానికి యేసు పుట్టాడు. యేసు, ఆయన నామములోనే ఒక బ్లెస్సింగ్, ఆయన నామములోనే ఒక శక్తి, ఆయన నామములోనే ఒక అధికారం. ప్రతి యేసు ప్రభు నామములో దెయ్యాలు వణుకుతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో స్వస్థత, యేసు నామములో పరలోకం, యేసు నామములో సంతోషం. కనుక ఆయన జన్మ ఒక ప్యాకేజ్. ఈరోజు ప్రభుని నువ్వు చేర్చుకుంటే అన్నీ నీకు ఇస్తాడు. అవన్నీ ఆయనతో పాటు వస్తాయి. ఆయన నెమ్మది, ఆయన సంతోషం, ఆయన సమాధానం, ఆయన తృప్తి, ఆయన ఇచ్చే పాపక్షమాపణ, ఆయన అనుగ్రహించే దైవభక్తి యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది. కనుక ఆయన పేరేంటి అండి? ఆయన పేరేం చెప్పాను? చెప్పండి, ఏంటి ఆయన పేరు? యేసు. రెండవది ఆయన ఎందుకు వచ్చాడంటే అక్కడే ఉంది 23వ వచనంలో, 22, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుని బిడ్డలారా, ప్రభు ఎందుకు పుట్టాడంటే నీకు తోడుగా ఉండడానికి పుట్టాడు. ఈరోజు మనుషులు ఎక్కువ అనుభవించేది ఒంటరితనం.
అయ్యారు ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరిని అయిపోయాను, పిల్లలు ఉన్నారు కానీ ఒంటరితనం అండి, చాలా బాధపడుతున్నాను పాస్టర్ గారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీ కొరకు పుట్టాను, నేను నీకు తోడై ఉంటాను. దేవుని స్తోత్రాలు. ప్రభువా, నువ్వు నాకుంటే చాలు, నాకు తోడుగా ఉండు నాయన. ఆయన పేరు ఇమ్మానుయేల్. మీరు ఈ రెండో మాట కూడా మీరు రోజు పలకాలి. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, ఇమ్మానుయేల్ నీకు వందనాలు. ఎందుకు వందనాలు చెప్పండి? ఎందుకు వందనాలు? ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నీ బిడ్డలు ఎంతో దూరంలో ఉండొచ్చు, నీ భర్త దూరంలో ఉండొచ్చు, నీ భార్య దూరంలో ఉండొచ్చు, లేకపోతే నీ తల్లిదండ్రులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్నావేమో. కానీ ప్రభు అన్నాడు, నువ్వు ఒంటరిగా లేవు, నేను నీతో కూడా ఉన్నాను. ప్రియులారా, కమ్యూనిస్టు దేశాల్లో చాలా చిత్రహింసలు పెడతారు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు. ఆ యొక్క వీడియోస్ నేను చూశాను. మనకి ఇంకా అన్నం కూడా తినలేము, అంత ఘోరంగా కొడతారు, అంత ఘోరంగా శిక్షిస్తారు, చీకట్లో పెడతారు, వారిని ఒంటరిగా పెడతారు. ఇంక అసలు ఏమి కనబడదు, ఏమి వినబడదు, ఏమి ఎవరు ఉండరు. కానీ వారు అలాంటి సమయంలో కూడా గొప్ప ఆనందంతో ఉంటారు. కారణం ఏంటంటే వారితో ప్రభు ఉంటాడు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ కొరకు నేను జన్మించాను, నా పేరు యేసు. నేను నీ పాపాల నుంచి విడిపిస్తాను, నీ బుద్ధి మారుస్తాను, నీ స్వభావం మారుస్తాను. ఎంతకాలం మారకుండా ఉంటావు? ఇంకా ఇన్ని సంవత్సరాలు కావాలి నువ్వు మారడానికి? గుడికి వచ్చి ఇప్పుడు ఒక 20 ఏళ్ళు అవుతుందా? గుడికి వచ్చి ఒక 10 ఏళ్ళు అవుతుందా? లేకపోతే ఒక 2 సంవత్సరాల నుంచి వస్తున్నావు నువ్వు చర్చికి, కానీ నువ్వు మారడానికి ఇంకా ఎంతకాలం కావాలి నీకు? మారవా? మారడానికి ఇష్టం లేదా? దేవుని బిడ్డలారా, ప్రభువుని నీ హృదయంలో కలిగి నీ జీవితంలో నీవు ఆ మార్పు అనేది నువ్వు పొందుకోవాలి. దేవుని స్తోత్రాలు. ప్రభువే మారుస్తాడు. మనం అందరం కూడా ఉగ్రవాదులు లాంటి వారు, చాలా కోపంతో, ద్వేషంతో, పగతో ఉంటాం. కానీ ప్రభు మనలోనికి వచ్చినప్పుడు ఆ సాధు గుణాన్ని, ఆ తగ్గించుకునే గుణాన్ని ప్రభు మనకిస్తాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్. ఆయన సమాధానకర్తగా వచ్చాడు. ఆయన పేరు ప్రిన్స్ ఆఫ్ పీస్. చెప్పండి అందరూ, ప్రిన్స్ ఆఫ్ పీస్. నాకు చాలా ఇష్టమైన మాట. సమాధానానికి రాజు. చాలామంది అన్నీ ఇవ్వగలరు కానీ సమాధానం ఇవ్వలేరు. భార్య అయినా, భర్త అయినా, తల్లిదండ్రులైనా, పాస్టర్ గారైనా, ఎవరైనా సరే సమాధానకర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనకి శాంతి, సమాధానం ఇస్తాడు. కనుక ఈరోజు ఈ 3, ఆయన పాప క్షమాపణ, ఆయన సన్నిధి, ఆయన యొక్క మన జీవితంలో ఆయన సమాధానము మనం ఈ భూలోకంలో కలిగి ఉండాలని యేసు పుట్టాడు. ఈ 3 మనకి ఇండికేషన్స్ అన్నమాట. ఈ 3 మనకేం తెలియజేస్తాయంటే, నువ్వు ప్రభు బిడ్డవి, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు ప్రభు బిడ్డవి, ఆయన సన్నిధి నీతో ఉంది, ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు, నీవు ఆయన బిడ్డవి, ఆయన సమాధానాన్ని నీలో పెట్టాడు, నువ్వు ఆయన బిడ్డవి. కనుక ఈ 3 మనలో లేకపోతే ఆ 3 ఏం చెప్తున్నాయంటే, ఇంకా నువ్వు దేవుని బిడ్డవు కాదు. యేసు ప్రభు పుట్టినందువల్ల నీకు ఏమీ జరగలేదు, నువ్వు పరలోకం వెళ్ళలేవు. నువ్వు మోక్షం వెళ్ళాలనుకుంటే, ప్రభువా నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు, ప్రభువా నాకు తోడుగా ఉండు నాయన, ప్రభువా నా జీవితంలో సమాధానకర్తగా ఉండమని మనం ప్రభువుని అడిగితే, యేసు ప్రభు వారు ఒక ప్యాకేజ్. ఆయన మనం చేర్చుకున్నప్పుడు ఇవన్నీ మనలోనికి వస్తాయి. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన కృప, జయ జీవితం, మన జీవితంలో రక్షణ, పాపక్షమాపణ, స్వస్థత, పరలోకము, అపవాది శక్తుల మీద జయము, ఇవన్నీ కూడా మనకి ఇవ్వడానికి
యేసు ప్రభు జన్మించాడు. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఒక సందేశం ఇచ్చాడు యేసు ప్రభు. మెసేజ్. ఆ మెసేజ్ 3 మాటలు ఉన్నాయి. ఒకటి 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. హల్లెలూయా. ఫియర్ నాట్, మీరు భయపడవద్దు, భయపడవద్దు. ఈ లోకాన్ని ఏలుతున్నది భయం, కుటుంబాలను ఏలుతున్నది భయం, ఈరోజు ఉద్యోగస్తులను ఏలుతున్నది భయం, ఈరోజు యవనస్తుల్ని ఏలుతున్నది భయం, ఈరోజు రాజకీయ నాయకుల్ని ఏలుతున్నది భయము, ప్రభుత్వాలను ఏలుతున్నది భయము. కానీ ప్రభు చెప్తున్నాడు, భయపడకుడి. ఈ భయాలన్నిటి నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు గట్టిగా కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన జీవితములలో ప్రతి భయము నుండి విడిపించడానికి ప్రభు పుట్టాడు. ఈరోజు దేనికి భయపడుతున్నావు? పిల్లలకి భయపడుతున్నావా? అప్పులకి భయపడుతున్నావా? చేతబళ్ళకి భయపడుతున్నావా? దెయ్యాలకి భయపడుతున్నావా? లేకపోతే ఉద్యోగం పోతుందేమోనని భయపడుతున్నావా? చదవలేనేమోనని భయపడుతున్నావా? వృద్ధాప్యం వచ్చేసిందని భయపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, భయపడవద్దు, నేను మీ కొరకు పుట్టి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అంటున్నాడు, ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభు మన కొరకు పుట్టాడు, మన పాపముల కొరకు, మన పాపములు విడిపించడానికి, మనల్ని దేవుడు రక్షణలోకి నడిపించడానికి, పరలోక జీవితం ఇవ్వడానికి ప్రభు ఈ లోకములో జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 14వ వచనం చూస్తే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు ఎక్కడ సమాధానం? భూమి మీద సమాధానం. ఈ భూలోకములో శాంతినివ్వడానికి ప్రభు వచ్చాడు, ఈ భూలోకంలో సమాధానం ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. ప్రభువా, నీ సమాధానము నాకిమ్మని మనం ప్రభువుని అడుగుదాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు మన జీవితాల్లో ఈ భూలోకంలో ఉంటుండగానే మనకు సమాధానం ఇవ్వడానికి నీ లోకంలో పుట్టాడు. దేవుని బిడ్డలారా, సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. మనం మనుషులతో సమాధాన పడాలి, దేవునితో సమాధాన పడాలి, మన పొరుగు వారితో సమాధాన పడాలి, మన కుటుంబీకులతో కూడా మనం సమాధాన పడాలి. ఎంతో కోపాలు ఉంటాయి ఈరోజు. నేను కూడా పాస్టర్ గారినైనా నాకు కూడా కోపం ఉంటుంది, నాకు కూడా కోపం ఎక్కువే, ఏమి మీకంటే తక్కువేం కాదు. చాలాసార్లు మనుషులు నన్ను బాధ పెట్టినప్పుడు చాలా కోపం వస్తుంది. ఆ కోపం అలా పెంచుకుంటుంటే జబ్బు వస్తుంది, రాత్రి నిద్ర పట్టదు. సింపుల్. ప్రభు మాట్లాడుతూ ఉంటాడు నాతో, ఎందుకయ్యా నీకు ఆ కోపం, మరి ఏం చేయమంటావు ప్రభు అంటే, ఫోన్ తీసి మాట్లాడు, ఫోన్ తీసి మాట్లాడు. అలా నేను చాలామందితో, నాకు ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు, ఎవరైనా నాకు కీడు చేసినప్పుడు, ఎవరైనా నన్ను బాధ పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు, నేను వాడితో ఫోన్లో మాట్లాడినప్పుడు దేవుడే మళ్ళా సమాధానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కగా నిద్ర పడుతుంది, లోపల ఉన్న జబ్బు పోద్ది. మత్సరము ఎముకలకు కుళ్ళు, ఎముకలు కుళ్ళిపోతాయంట. దేనికి చెప్పండి అమ్మా? మత్సరం, అసూయ, పీతలు అంతే. పీతలు ఎవరైనా కొంచెం పైకి ఎదుగుతున్నారు అనగానే ఇంకో పీత టక్కుమని లాగేస్తుంది. ఆంధ్రా పీతలు, ఆంధ్రా పీతల కంట మూతలు ఉండవంట. ఎందుకంటే ఏ పీత పైకి రానివ్వదు ఇంకో పీత. ఈరోజు మనం పీతలం కాదు, కిందకి లాక్కండి. మనము మనుషులను ప్రోత్సహించాలి. దేవుని స్తోత్రములు. ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. భార్యను ప్రోత్సహించాలి, భర్తను ప్రోత్సహించాలి,
పీతలా లాగేక. పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. ఈరోజు యూత్కి ప్రోత్సాహం కావాలి. ఈరోజు మన కుటుంబాల్లో మనము సమాధానం కలిగి ఉండాలి. సమస్యలు ఉంటాయి, పిల్లల వాళ్ళ సమస్యలు, భర్తల వాళ్ళ సమస్యలు, అత్త కోడల వాళ్ళ సమస్యలు, తల్లిదండ్రుల వాళ్ళ సమస్యలు, ఈరోజు ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ మన కుటుంబాల్లో మనము సమాధానాన్ని కలిగి జీవించే పండగే ఈ క్రిస్మస్ పండగ. దేవుని స్తోత్రాలు. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, క్రీస్తు జన్మ ఒక ఆశీర్వాదం. క్రీస్తు జన్మ ఒక ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే, చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఈ వచనంతో నేను ముగిస్తున్నాను. ఏముంది అక్కడ? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకును అతడు సింహాసనాసీనుడై ఏం చేస్తాడంట? రాజ్య పరిపాలన చేయును. యేసుక్రీస్తు యొక్క జన్మ వలన వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, పరలోక రాజ్యము మన మధ్యకు వచ్చింది. హల్లెలూయా. పరలోక రాజ్యం, పరలోకములో ఉండే ఆ సంతోషం, ఆ పరలోకంలో ఉండే శాంతి, ఆ పరలోకములో ఉండే నెమ్మది ఈరోజు మనకు అనుగ్రహించబడింది. నీతి, సమాధానము, ఆత్మలో ఆనందం. ఇది ఆశీర్వాదం. ఆయన ఇచ్చేటటువంటి ఆ గొప్ప శాంతి, అది ఆశీర్వాదం. ఆయన ఇచ్చే గొప్ప సమాధానం, ఆయన ఆశీర్వాదం. ఆయన మనలను నీతిమంతులుగా చేశాడు, అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఒకప్పుడు నేను పాపిని, కానీ ప్రభు నన్ను నీతిమంతుడిగా చేశాడు. మీ అందరినీ ప్రభు నీతిమంతులుగా చేయడానికి ఈ లోకంలో పుట్టాడు. ఈరోజు మనం అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి ఆయన నీతి, పరిశుద్ధత మనకు అనుగ్రహించబడింది. గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మనం ఫ్రూట్ఫుల్గా ఉంటాం, మనం ఫలించేవారుగా ఉంటాం. అందుకని అన్నాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. ఆయన కుమారులుగా స్వీకరించబడ్డాం. ఆయన కుమారుణ్ణి నేను. ఈరోజు నువ్వు ఆయన కుమార్తెవి. మీరు నా కుమారులు, మీరు నా కుమార్తెలు. నేను మీకు దేవుడనై ఉన్నాను. అది క్రిస్మస్ ఆశీర్వాదం. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో 3 పేర్లు చెప్పాను. 1 యేసు, 2 ఇమ్మానుయేల్, 3 ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ 3 మీరు పలకండి. ఈ మూడిట్లో ఉన్న ప్యాకేజ్ మీరు అనుభవించండి మీ జీవితాల్లో. ప్రభువా, నాకు జై జీవితం ఇవ్వు ప్రభువా, నూతన హృదయం, నూతన మనసు, నూతన తలంపులు ఇవ్వు ప్రభువా. దేవుని బిడ్డలారా, మరి సాతాను ఎప్పుడు కూడా నిన్ను కృంగదీస్తాడు, సాతాను ఎప్పుడు కూడా నిన్ను వేదనతో పెడతాడు. కానీ ప్రభు అంటున్నాడు, వేదన పొందిన దేశం మీద మబ్బు, ఆయన యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ప్రభువా, నన్ను వెలిగించు, ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఒక దీవెనగా చేయి ప్రభువా, నాయన నన్ను స్థిరపరచు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరందరూ కూడా ఆ ప్రభువుకి మీ హృదయం ఇవ్వండి. ప్రభువా, మా జీవితం, మా ఫ్యూచర్ అంతా నీవే తండ్రి. మా జీవిత వ్యధలందు నీవే మా జవాబు. స్వామి, మాతో రండి నాయన, మాతో ఉండండి, మాకు మంచి జ్ఞానం ఇవ్వండి, మాకు మంచి భవిష్యత్తు ఇవ్వండి, మాకు మంచి భక్తిని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే, వృద్ధులు, విధవరాండ్రు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన పుట్టాడు. ఆయన మనతో ఉండడానికి పుట్టాడు, మనలో ఉన్న భయం తొలగించడానికి పుట్టాడు, ఆయన మనలో శాంతిని ఉంచడానికి పుట్టాడు, ఆయన ఎప్పుడూ మనకి తోడుగా ఉండడానికి పుట్టాడు. కనుక ప్రభువా, నీవు నా కొరకు జన్మించావని ఆ క్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
ఆ క్రీస్తుని మనం ఆరాధించాలి. అది క్రిస్మస్. ప్రభువా, నువ్వు నా కొరకు జన్మించావు, ఈరోజు నాయన నీ మందిరంలో నన్ను పెట్టావు, నీకు వందనాలు తండ్రిని ఆ ప్రభువుని మనము స్తుతించి ఆరాధించి మనం గృహాలకు వెళ్దాం. ఒకసారి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, ఈ క్రిస్మస్ దినమున కుటుంబాలుగా, భార్యాభర్తలుగా, చిన్న పిల్లలతో, పెద్దలతో నాయన ఎంత చక్కగా ఈ బిడ్డలు వచ్చారు. వారందరి జీవితాల కొరకే నువ్వు పుట్టావు నాయన. వాళ్ళ జీవితాల్లో వెలుగివ్వడానికే పుట్టావు ప్రభువా. వాళ్ళ జీవితాల్లో సహవాసం ఇవ్వడానికి పుట్టావు నాయన. వాళ్ళ జీవితాల్లో జయం ఇవ్వడానికి జన్మించావు ప్రభువా. దేవా, నీ తోడు వారికి ఎప్పుడు ఉంచండి నాయన. దేవా, ఈ బిడ్డలందరూ భూలోకములో అనుగ్రహించబడే ఆ సమాధానంతో నింపబడి ప్రభువా, ఎక్కడ డిస్టర్బ్ అవ్వక, ఎంతమంది బాధ పెట్టినా, ఎంతమంది నాయన ఇబ్బంది పెట్టినా ప్రభువా, ఏమాత్రం డిస్టర్బ్ అవ్వక ప్రభువా, నీ సమాధానంతో, నీ సంతోషముతో, నీ శాంతితో, నీ పరిశుద్ధతతో, నీ నీతితో నింపబడి నాయనా నిజమైన నిన్ను ఆరాధిస్తూ క్రిస్మస్ చేసుకోవడానికి మీరు కృప దయచేయండి. ఇక్కడ ఎవరైనా బలహీనులుగా వచ్చుంటే వారిని యేసునామమును ముట్టి స్వస్థపరచండి. యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.